హలో అండి, మన వంటిల్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి బిర్యానీ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 3 అనాస పువ్వు, 4 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, చిన్న జాపత్రి, అలానే చాలా చిన్న ముక్క జాజికాయ, 2 యాలకులను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా స్పైసెస్ని కోర్స్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ మటన్ తీసుకోవాలండి. ఈ 1/2 కేజీ మటన్ని మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే స్పైసీనెస్ బాగుంటుంది, అలానే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం లేట్ అవుతుంది అనుకుంటే రెడీమేడ్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు సుమారుగా ఒక 200 ml వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకుని దాని నుంచి గింజలు లేకుండా రసం తీసుకోవాలి. ఆ రసంను ఈ మటన్లో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్స్, పెరుగు, నిమ్మరసం ఈ మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఈ మాయిశ్చర్ అంతా మటన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా అంతా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మటన్ని ఒక రాత్రి అంతా రిఫ్రిజిరేటర్లో మ్యారినేట్ చేసుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 4 hours అయినా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీ తయారు చేసుకోవాలనుకునే ఒక అరగంట ముందు ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకుని వాటర్ని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన బాస్మతి రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా రైస్ను అరగంట సేపు నానబెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతుంది, అదేవిధంగా పొడవుగా కూడా వస్తుంది. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయిలో 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్కి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆనియన్స్ని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఒకవేళ ఆనియన్స్ మాడిపోతున్నట్లుగా అనిపిస్తే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక టిష్యూ మీదకి తీసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ మీదకి ఆనియన్స్ తీసుకోవడం వల్ల ఆనియన్స్కి పట్టి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ క్రిస్పీగా అవుతాయి. మనం చేతితో పట్టుకుని విరిచి చూస్తే ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయండి. మనకి ఒకవేళ ఆనియన్స్ ఫ్రై చేసుకునే టైం లేదు అనుకుంటే మార్కెట్లో కూడా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ని పెట్టుకోవాలండి. ఆ వాటర్లో 5 మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోవాలి. అలానే 2 అనాస పువ్వు, ఒక చిన్న జాపత్రి పువ్వు, 3 యాలకులు, 4 లవంగాలు యాడ్ చేసుకోవాలండి. అలానే 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ షాజీరాని కూడా వేసుకోవాలి. ఇలా గరం మసాలా స్పైసెస్ వాటర్లో వేసుకోవడం వల్ల రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుందండి. అలానే ఈ వాటర్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి వాటర్ని టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పగా అనిపించాలి. అలా వాటర్ ఉప్పగా ఉన్నట్లయితే రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ ఆయిల్ వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా 1/2 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఈ రైస్ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ని చూద్దాం. ఈ మటన్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం బిర్యానీని ఏ పాత్రలో కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకోవాలండి. ఈ బిర్యానీ చేసుకునే పాత్ర వెడల్పుగా లోతుగా ఉంటే బాగుంటుంది. ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. అలానే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. అలానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని కొంచెం యాడ్ చేసుకోవాలి. పుదీనా బిర్యానీలో ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అలానే తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి.
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వరకు యాడ్ చేసుకోవాలండి. మిగిలినవి పైన గార్నిషింగ్ కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ రుచికరంగా ఉంటుంది. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకునే ఫ్యాట్ కంటెంట్ అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ 1/2 kg మటన్ ఉడకడానికి సరిపడినంతగా యాడ్ చేసుకోవాలండి. సరిపడా ఫ్యాట్ ఉంటేనే మన బిర్యానీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ పీసెస్కి ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడుకుతున్న బాస్మతి రైస్ని చేతితో పట్టుకుని చూస్తే 2 ముక్కలుగా విడిపోతుంది కదండి. అంటే మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ కరెక్ట్గా ఉడికి ఉంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ను ఒక చిల్లులు గిన్నెలో వేసుకోవడం వల్ల గంజి అంతా కింద బౌల్లోనికి వచ్చేసి ఓన్లీ రైస్ మాత్రం పైన మిగులుతుంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మటన్ పై లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి సింగిల్ లేయర్ అయితే సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో మనం బిర్యానీని తయారు చేస్తున్నట్లయితే మటన్ని రైస్ని 2 to 3 లేయర్స్లో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఈ మటన్ పై లేయర్స్లో యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పుదీనాని యాడ్ చేసుకోవాలండి. అలానే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రైస్ని కొలాండర్లో వేసుకున్న తర్వాత వచ్చిన గంజి వాటర్ని ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. బిర్యానీలో నెయ్యి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుని దాన్ని వాటర్తో డైల్యూట్ చేసుకోవాలండి. ఇలా డైల్యూట్ చేసుకున్న వాటర్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ రైస్ పై వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు హాట్ మిల్క్లో సాఫ్రాన్ని డిజాల్వ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కడాయి అంచుల్ని గోధుమ పిండి లేదా మైదా పిండి ముద్దతో కవర్ చేసుకోవాలండి. ఇలా సీల్ చేసుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉండి చక్కగా బిర్యానీ దమ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతని టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాత్రని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేయాలండి. ఈ బిర్యానీని 5 minutes హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes దమ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 15 minutes మనం బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీని తయారు చేసుకోవడానికి మొత్తంగా ఒక 35 minutes టైం పట్టిందండి. మటన్ బిర్యానీ దమ్ అవడానికి 30 నుంచి 35 minutes టైం వరకు పడుతుంది. సో మీరు టైం చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes బిర్యానీ ప్యాన్ పై మూత తీయకుండా అలా వదిలేయాలండి. ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది కూడా అబ్జార్బ్ అయిపోతుంది. 5 minutes తర్వాత బిర్యానీ మూత తీస్తే మన బిర్యానీ పర్ఫెక్ట్ గా దమ్ అయి ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ మటన్ దమ్ బిర్యానీని మనం డైరెక్ట్గా తినొచ్చు, లేదా రైతాతో కానీ గ్రేవీ కర్రీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీలైతే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఆ రెసిపీపై మీ సలహాలను సూచనలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన వంటిల్లు ఛానల్లో మీరు ఇంకా చూడాలనుకునే రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.